హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షిబా వీరన్ అఫీషియల్. సో మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. మా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక చిన్న పని ఉండి మా ఇంటి నుంచి కాల్ అయితే చేశారనమాట. మా వాళ్ళు ఇంటికి రండి కొంచెం పని ఉందని చెప్తే మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. పొద్దునైతే బయలుదేరదామని అనుకున్నాము. కాకపోతే ఒకసారి ఏమైందంటే అలాగే పొద్దున బయలుదేరాలంటే వాడు 5:30కి రెడీ అయిపోయాము. 6:10కి బస్సు ఉంటుంది. ఆ బస్సు అయితే మిస్ చేశాడనమాట. దానివల్ల మేము చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. మాకు మధ్యాహ్నం పని ఉండే, మళ్ళీ రిటర్న్ అయిపోతే మధ్యాహ్నం పని చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం. కాకపోతే అది మిస్ అయిపోయింది. సో ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి జరగొద్దని మేమైతే కొంచెం లేట్గానే బయలుదేరాము. వేరే పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇదొక పని అయితే పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మేము ఊరు చూడక కూడా చాలా రోజులైంది. అలా అని నా దగ్గర బైక్ కూడా లేదు. మా ఫ్రెండ్ గారి దగ్గర నైట్లే మాట్లాడుకొని అరే బైక్ ఇరా మామ సాయంత్రం మీకు తెచ్చిస్తా అని చెప్పి వాడి దగ్గర బైక్ తీసుకొని మరీ వచ్చాను అనమాట. సో నైట్లో బైక్ తీసుకొని పొద్దున్నే వెళ్ళిపోదామని అనుకున్నాం. కాకపోతే కొంచెం లేట్గా వెళ్తే మాకు కూడా మంచిగా ఉంటుంది. కొంచెం సన్లైట్ చలికాలం కదా, ఇది పూరా వింటర్ అని మాకు చాలా చలిగా ఉంది. అందుకోసమే కొంచెం లేట్గా బయలుదేరుతామని ఒక 7కి అట్లా బయలుదేరాం అనమాట. 7కి వెళ్ళినా కూడా చలి అయితే మామూలుగా పెట్టట్లేదు. మస్తు చలి అయితే ఘోరంగా పెడుతుంది. సో ఎవరైనా ఈ మధ్యలో చూసే వాళ్ళు ఉంటే ఇది వింటర్లో తీసిన వీడియో అనమాట, చలికాలంలో తీసిన వీడియో. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. మేము చాలా లేట్ అయిపోయింది. అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల మాకు కుదరలేదు. ఇంకా మేము వాయిస్ కూడా అయ్యాక చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అలానే మేము బయలుదేరిపోయాము. వింటర్లో చలి బీభత్సంగా పెడుతుంది. ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎవరన్నా వింటర్లో ఎక్కడన్నా జర్నీ చేయాలనుకున్నప్పుడు మాత్రము వింటర్లో అయితే అస్సలు ప్లాన్ వేసుకోకండి. ఎప్పుడు వేసుకున్నా సరే, ఒక వింటర్లో వేసినా సరే, కాకపోతే మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళాలని అనుకోండి. కాకపోతే పొద్దున అయితే వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బంది. కానీ మన పిల్లని మన బండి మీద హైవేలో ఎక్కించుకొని బండి నడుపుతుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూసే వాళ్ళు కూడా మస్తు అనిపిస్తుంది. అందరు మనల్ని చూస్తుంటారు రోడ్ పొంటి పోయే వాళ్ళు. సో మేము ఇక్కడైతే ఆయాము ఒక షాప్ దగ్గర. ఎందుకంటే చలికి నోరు ఉంటుంది కదా, పండ్లు అనేటివి చాలా ఇట్లా హిస్టరిక్ అయిపోయినాయి అనమాట, సీజ్ అయిపోయినాయి. అట్లా ఏదన్నా ఒకటి పెడితేనే మంచిగా ఉంటుందని ఇక్కడ షాప్లో ఏదన్నా తినడానికి తీసుకున్నాము. ఎందుకంటే ఆ చలికి ఇట్లా నోరు తెరుచుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్, అంత చలి అనమాట. ఆ చలి కోసం ఇక్కడ ఏదన్నా తిండికి మీరు కూడా ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. చలికాలంలో కానీ వింటర్లో కానీ ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళే టైంలో ఏదన్నా తిన్నికే క్యారీ చేయండి. క్యారీ చేస్తే ఆ టైంలో మనకు చలి అయింది అనిపించదు. మేము పొద్దున్న ఫ్రెష్ అప్ అయ్యి అసలు టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరాము. కాకుంటే ఏం తెచ్చుకోలేదన్నమాట. మాకు ఇక్కడ అర్థమైపోయింది, అరే ఏదైనా ఒకటి క్యారీ చేసుకోవాలి చలికాలంలో అని. అవి తినుకుంటూ మెల్లగా మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ ఆన్ అయితే అయిపోయాము. ఇది దగ్గర మా ఊరు దగ్గర వీడియో అనమాట. ఇది మేము చూసి ఇప్పటికీ మా ఊరు చూసి ఒక 2 years అవుతుంది. ఇది మా మండల్ అనమాట. అందుకోసమే వీడియో తీసుకున్నాము. ఊరు పల్లెటూరు అని సాంగ్ వేసుకోవచ్చు అని. అట్లా మా ఊరు ఎక్కడంటే, మీకు ఎవరికైనా వికారాబాద్ డిస్టిక్ ఐడియా ఉంటే ఆ సరౌండింగ్లో వికారాబాద్ నుంచి ఇంకా మాకు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి. పరిగి నస్కల్ అని ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే మా సైడ్ నుంచి వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కొంచెం లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకెవరికైనా వికారాబాద్ తెలిసి ఉంటే పక్క కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా వీడియో అక్కడి వరకు వెళ్తుందని మాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా మేము మా ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ దగ్గర మా ఊరు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 km ఉంటుంది. ఇది మా మండల్. ఈ మండలం మేము ఏం మార్కెట్ కానీ ఇంకేదైనా షాపింగ్ చేయాలన్నా ఇంకేదన్నా తీసుకోవాలన్నా ఇక్కడికే వస్తామన్నమాట. ఇది మొత్తం మా మండల్ అనమాట. ఈ దగ్గర మేము ఫైనల్గా ఎక్కడికి వచ్చామంటే, మా ఊరు దగ్గర ఉన్న ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఒకప్పుడు నేను అనుకున్నాను అనమాట, మా పెళ్ళి జరిగితే నేను ఈ టెంపుల్కి జరగాలని. ఇప్పుడు ఈమె ఉంది కదా, ఈమె మా వైఫ్ అనమాట. ఈమెను చేసుకుంటే ఇక్కడికి వస్తానని అప్పట్లో ఒక్కసారి నేను ఇంటర్లో ఉన్నప్పుడు మొక్కినా అనమాట ఈడ. అది ఇప్పటికి దగ్గరికి 7 years ఏమవుతుంది అది కంప్లీట్ అయ్యి. అది సక్సెస్ కావడానికి 7 years అయిందనమాట. సో దానికోసం ఇన్ని రోజులకు కుదిరింది. సో ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చాము మేము. అప్పుడే అనుకునేవాడిని, ఎప్పుడన్నా మీరు కూడా అనుకుంటుంటారు కదా, అరే ఆ పిల్ల నాకు దక్కితే నీకు టెంకాయ కొడతా దేవుడా అని, 150 సిర్లు తిరుగుతా దేవుడా అని. అలా నేను కూడా ఇక్కడ మొక్కినా అనమాట. ఒకసారి శివరాత్రికి అయితే వచ్చినాం. శివరాత్రి అప్పుడు మా పెళ్ళి కాలేకుండే. అప్పుడు శివరాత్రికి అయితే నేను ఇంకా మా తమ్ముళ్ళతో వచ్చి అప్పుడైతే మొక్కినా అనమాట. అప్పుడు మొక్కిన మొక్కు
దగ్గర దగ్గర 6 సంవత్సరాల తర్వాత తీరిందనమాట. ఇది ఫైనల్గా ఓకే అయిపోయింది. నేను గట్టిగా మొక్కున్నాను అనమాట. మీరు కూడా ఏదైనా గట్టిగా అనుకోండి, తప్పకుండా అవుతుంది అది. ఈ టెంపుల్లో చాలామంది అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఇంకా చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ మా సరౌండింగ్లో ఒక పెద్ద టెంపుల్ అంటే ఇదే అనమాట. ఈ దగ్గర దగ్గర చాలా పెద్దగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కానీ ఇంకేమైనా ఫంక్షన్లు కానీ కూడా చేసుకుంటారు ఇక్కడ. ఏదైనా మొక్కులు మొక్కిన పిల్లల వెంట్రుకలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ పరిగి దగ్గరనే ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలామంది భక్తులు వస్తుంటారు. అది కాక లవ్ బర్డ్స్ కూడా వస్తుంటారు. కాలేజ్ వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడ ఏదో జస్ట్ మాట్లాడుకోవడానికి. సో అందుకోసం అయితే కాదు, ఫేమస్ అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా భక్తి గలవాడు అనమాట. ఏమంటారు, మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మాకు తీరింది, మీరు కూడా తీరుతాయని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకోసమే మేము ఇక్కడికి ఒక 6 years తర్వాత నేను ఈ టెంపుల్ని అయితే దర్శించిన. అంటే అర్థం చేసుకోండి, అప్పుడెప్పుడో అనుకున్నాం, అప్పటి నుంచి వేరే ఎవరిని మొక్కలే. తర్వాత ఇక్కడ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాను అనమాట మా ఆవిడను. ఈమె చూడు ఇక్కడ మొక్క అని చెప్తే ఆమె ఎట్లా చేస్తుందో. మేము ఇక్కడ మా పెళ్ళి కాకముందు కూడా 2-3 సార్లు వచ్చినాం. సో అందుకోసమే ఇక్కడ కూర్చొని మేము అవి ఒకటి గుర్తు వేసుకుంటున్నాం అనమాట. ఆమెకు అదే చెప్తుంటే నవ్వుతుంది అట్లా ఇట్లా అని. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. దీనికోసం అయితే అక్కడ నుంచి పొద్దున బయలుదేరి అయితే వచ్చాము. వీడియో ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకైతే ఉంటాం. ఇది మా ఫ్రెండ్ గారి టిఫిన్ సెంటర్ అనమాట. ఫైనల్గా ఇక్కడ వచ్చి టిఫిన్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. మేము రిటర్న్ అయిపోయేసరికి నేను పొద్దున 5:30కి అట్లా వెళ్తే రిటర్న్ అయ్యేసరికి 6:30 అయింది ఈవినింగ్.